అమాయక జనమే టార్గెట్ గా కేటిగాళ్లు కొత్త దారి ఎంచుకున్నారు. తాము పోలీసులమంటూ నమ్మబలుగుతూ నడి రోడ్డుపై దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్లోని బోయినపల్లిలో సుడో పోలీసులు హల్చల్ చేశారు. ముఠాగా ఏర్పడిన ఈ కేటిగాళ్లు రోడ్డుపై వెళ్లే వాహనదారులు పాదచారులను ఆపి వినూత్నంగా బురడే కొట్టించారు. నేరం జరిగే ప్రదేశం, బంగారం తీసేయాలంటూ పలువురికి సూచన చేశారు. వారి మాటలను నమ్మిన ఓ మహిళ తన బంగారాన్ని తీసి బ్యాగులో పెట్టుకోగా టీమ్గా వచ్చి బంగారం దోచుకెళ్లారు సుడో పోలీసుల టీం. అయితే ఈ కేసు నమోదులో మొదట పోలీసుల మధ్య చిన్నపాటి గందరగోళం నెలకొంది. సంఘటనా స్థలం 3 పోలీస్ స్టేషన్ల సరిహద్దులో ఉండటంతో ఎవరి పరిధిలోకి వస్తుందనే దానిపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. చివరికి ఇది కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని తేలటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఆ నకిలీ పోలీసుల వేటలో కార్ఖానా పోలీసులు నిమగ్నమయ్యారు. అమాయక జనమే టార్గెట్గా కేటిగాళ్లు కొత్త దారి ఎంచుకున్నారు. తాము పోలీసులమంటూ నమ్మబలుగుతూ నడి రోడ్డుపై దోపిడీలకు తెగబడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్లోని బోయినపల్లిలో సుడో పోలీసులు హల్చల్ చేశారు. ముఠాగా ఏర్పడిన ఈ కేటిగాళ్లు రోడ్డుపై వెళ్లే వాహనదారులు పాదచారులను ఆపి వినూత్నంగా బోర్డై కొట్టించారు. నేరం జరిగే ప్రదేశం, బంగారం తీసేయాలంటూ పలువురికి సూచనలు చేశారు. వారి మాటలు నమ్మిన ఓ మహిళ తన బంగారాన్ని తీసి బ్యాగులో పెట్టుకోగా టీమ్గా వచ్చి బంగారం దోచుకెళ్లారు సుడో పోలీసుల టీం. అయితే ఈ కేసు నమోదులో మొదట పోలీసుల మధ్య చిన్నపాటి గందరగోళం నెలకొంది. సంఘటనా స్థలం 3 పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో ఉండటంతో ఎవరి పరిధిలోకి వస్తుందనే దానిపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. చివరికి ఇది కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని తేలటంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ఆ నకిలీ పోలీసుల వేటలో కార్ఖానా పోలీసులు నిమగ్నమయ్యారు.